నన్ను పాడు చేస్తోంది, ధర్మబద్ధము కావట్లేదు, అందుకని నేను పాడైపోతున్నానని నువ్వు గుర్తుపట్టగలిగితే చాలు. అమ్మవారికి ఆ మాట త్రికరణ శుద్ధిగా చెప్తే చాలు, అమ్మవారు జోక్యం చేసుకుని తన దగ్గరికి తీసుకెళ్తుంది, రక్షించేస్తుంది. కానీ నోటితో ఉత్తినే వెళ్ళి నేను ఆయన చెప్పమన్నాడమ్మా అందుకు చెప్తున్నాను అని చెప్తే కాదు. త్రికరణ శుద్ధిగా నేను ధార్మికంగా బ్రతకలేకపోతున్నాను, సాధన చేయలేకపోతున్నాను, కనీసం ఒక్కొక్కటైనా విడిచిపెట్టలేకపోతున్నాను, చిన్న చిన్నవి కూడా విడిచిపెట్టలేకపోతున్నాను, ఎప్పుడూ ప్రలోభాలే లేదు, పరమేశ్వరుడు జోక్యం చేసుకుంటే తప్ప నా జీవితం చక్కబడదు అని నువ్వు భగవంతుడికి చెప్తే దాన్ని శరణాగతి అంటాడు. అందుకే కలియుగంలో భగవంతుడు 2 ప్రధాన సాధనములు ఇచ్చాడు కలి నుండి తప్పుకోవడానికి. ఒకటి సంస్కారవంతమైన పుణ్యమునందు అనువృత్తమైనటువంటి మనస్సుని సాధన చేత ఏర్పాటు చేసుకోవడం. రెండవది అలా లేనప్పుడు శరణాగతి చెయ్యడం. శరణాగతి ఉత్తర క్షణంలో ఈశ్వరుడు వచ్చేసేటట్టు చేస్తుంది. రుక్మిణీదేవి అగ్నిజ్యోతనుడికి ఇచ్చి లేఖ పంపించింది. లేఖ పంపించి ఘనులు ఆత్మీయతమో నివృత్తి కొరకై గౌరీశు మర్యాద యవ్వని పాదంబుజతో యమందుములుగన్ వంచింతురో అట్టి నీ అనుకంపన్ విలసింపని ని వ్రతచర్యన్ 100 జన్మంబులన్ నిన్నే చింతించుచు ప్రాణములు విడచదన్ నిక్కంబు ప్రాణేశ్వర శ్రీయుతమూర్తి ఓ పురుష సింహమ సింహము పాలి సొమ్ము గోమాయువు కోరు చందమున ఈ దురాత్ముడు చైత్యుడు నీ పదాంబుజ ధ్యాయనైన నన్ను వడిదా కొనిపోయదనంచునున్నవాడు ఎరుగడు అద్భుతమైన భవత్ప్రతాపమున్ అని ఆ తల్లి నువ్వు వెంటనే వచ్చి నన్ను రక్షించాలంది. చదివాడంతే లేఖ, శరణాగతి, ఇదిగో వస్తున్నానన్నాడు. వెనక్కి వెళ్ళి అన్నయ్యకి కూడా చెప్పలేదు. రథం ఎక్కేశాడు. వచ్చద విదర్భ భూమికి చొచ్చద భీష్మకుని రము సొరిచిరలీలం తెచ్చద బాలన్ వేల్మిడి వచ్చద అడ్డంబురిపులు వచ్చిన బోరన్ అన్నాడు. గబగబా బయలుదేరి వచ్చేశాడంతే. శరణాగతి ఉత్తర క్షణం ప్రయోజనాన్ని ఇచ్చేస్తుంది. ఒకటి సాధనన్నా చెయ్యాలి. అంటే సాధన ఎందు ఒడుదుడుకులుంటాయి. మనసు వెంటనే మాట వినదు. అది వింటలేదని దానితో ఘర్షణ పడకుండా మెల్లమెల్లగా ఒక్కొక్కటైనా దుర్గుణములు విడిచిపెట్టే ప్రయత్నం చెయ్యాలి. అసలు నేను ఏమీ చేయలేకపోతున్నాను అనుకుంటే ఆ విషయం భగవంతుడికి చెప్పాలి. అది శరణాగతి.